నమస్తే అండి. నేను మీ రచన వైబ్స్కు స్వాగతం అండి. నేను ఇవాళ మీకు చికెన్ పకోడీ చేయడం చూపిస్తున్నానండి. ఇది నేను చేసే పద్ధతి చూపిస్తున్నాను. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాంటి డిఫరెంట్ వంటల కోసం నా వీడియోస్ని లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి, మీకు వీడియోలు మిస్ అవ్వకుండా వస్తాయి. ఈ చికెన్ పకోడీ కోసం చికెన్ 3/4 కిలో తీసుకొని నీట్గా క్లీన్ చేసేసి అందులో వాటర్ లేకుండా పక్కకి పెట్టుకోవాలండి. తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్, 3/4 టీ స్పూన్ మిరియాల పొడి, కాస్త చిటికెడంతా టేస్టింగ్ పౌడర్, జీరా పౌడర్ 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1.5 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ అండి, కారం 2 టేబుల్ స్పూన్. నిమ్మ చెక్క సగం పిండుకోవాలండి. ఎక్కువ గట్టిగా పిండకండి, చేదవుతుంది. ఇవన్నీ చికెన్కి పట్టేటట్టు బాగా కలపాలండి. మనం ఎంత మిక్స్ చేస్తామో చేత్తో అంత బాగా పడుతుందండి మసాలా అంతా. ఇవన్నీ బాగా కలిపి మిక్స్ అయ్యాక ఇందులో 1.5 స్పూను తందూరి చికెన్ మసాలా వేసుకోవాలండి. అలాగే ఒక ఎగ్ని వేసుకోవాలి, మొత్తం వేసుకోండి ఎగ్. కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇక్కడ అలాగే రైస్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. శనగపిండి మాత్రం వేసుకోకండి, ముక్కలు అనేవి పిండి పిండిగా ఉంటాయి, అది అవాయిడ్ చేసేసేయండి. బండ్ల పైన చేసే దాంట్లో అయితే కంపల్సరీ శనగపిండి కలుపుతారండి, మనమైతే వేసుకోనక్కర్లేదు. ఇంట్లో రైస్ ఫ్లోరు కార్న్ఫ్లోర్ కలుపుకుంటే సరిపోతుంది. ఇవి కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. లేదు మాకు వెంటనే కావాలంటే మాత్రం ఒక 1/2 అవర్ అయినా మనం పక్కన పెట్టేసుకోవాలండి. అప్పుడే మసాలా అంతా చికెన్కి బాగా అంటుతుంది. నేను ఇక్కడ ఫుడ్ కలర్ వేస్తున్నానండి. మీరు అవసరం లేదనుకుంటే అవాయిడ్ చేసేయచ్చు. ఫుడ్ కలర్ వేసుకోవడమే రాంగ్ అండి. ఒకవేళ మనం వేసుకున్న ఆ ఫుడ్ కలర్ని మాత్రం ఎక్కువ రోజులు ఉన్నవైతే వాడకండి. 1 మంత్ అలా వాడిన తర్వాత వాటిని పడేసి మళ్ళీ కొత్తవి తెచ్చుకోండి. నేనైతే అలాగే చేస్తాను. 1/2 కిలోకి 1 ఎగ్ మాత్రమే పడుతుందండి. ఇక్కడ 3/4 కిలో ఉన్నందువల్ల నేను ఒకటే వేసుకున్నాను. 2 వేస్తే ఎక్కువ జారుడుగా వస్తుంది. మనం చికెన్ పకోడీ వేసుకున్నప్పుడు పచ్చి పచ్చిగా ఉంటుందండి, అందుకే వేయలేదు. మీరు కిలో చేసుకున్నప్పుడు కంపల్సరీ 2 వేసుకోండి. ఇదిగోండి ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి. ఒక 1/2 అవర్ ముందు తీసాను. ఒకసారి అంతా కలియబెట్టేసి పక్కన పెట్టుకున్నానండి. స్టవ్ పైన ఒక బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నానండి. వీడియోస్ చూస్తున్నారండి చాలామంది, కాకపోతే లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియోస్ వెళ్తాయండి. మీరు చేసే ఈ చిన్న హెల్ప్ వల్ల ఇంకొక 4గురికి ఈ వీడియోస్ వెళ్తున్నాయి, మర్చిపోకండి. జీడిపప్పు 1 గుప్పెడు, పచ్చిమిర్చి ఒక 5-6 చీలికలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అండి, అవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఫ్రై చేసేటప్పుడే ముందుగా వీటన్నిటిని విడివిడిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. లేదు అనుకుంటే మనం వేసేటప్పుడే ఇవన్నీ చికెన్లో కలుపుకొని కూడా వేసుకోవచ్చండి. మా వరుణ్కి ఇబ్బంది అవుతుందని నేను అన్నీ వేరేగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నానండి. వానికి జీడిపప్పు ఇట్లా ఆయిల్లో వేస్తే తినడం ఇష్టం ఉండదండి, అందుకే నేను అన్నీ పక్కకు వేసేసి వేరువేరుగా చేసుకుంటున్నాను. మీరు కావాలంటే చికెన్తో పాటు కలుపుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. అది కూడా ఇంకాస్త టేస్ట్నే ఇస్తుందండి, అది కూడా చాలా బాగుంటుంది. అలా కూడా ట్రై చేయండి. ఇదిగోండి ఇక్కడ అలాగే అన్నీ వేరువేరుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. సర్వ్ చేసేటప్పుడు వాటిని ఎవరెవరు తింటారో వాళ్ళకి మాత్రమే వేసి సర్వ్ చేసేసేయచ్చండి. ఇదిగోండి అన్నీ విడిగా చేసేసాను. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ను విడివిడిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఎక్కువ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయకండి, ఎందుకంటే ఆ ముక్క అనేది చాలా గట్టిగా అవుతుంది, తినడానికి ఇబ్బంది అవుతుందండి పిల్లలకు. ఒకవేళ లేదు మేము తినగలం అనుకుంటే ఇంకాస్త ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడైతే ఎక్కువ డీప్ ఫ్రై అయితే చేయట్లేదండి, మినిమం పిల్లలు తినగలిగేంత మాత్రమే ఫ్రై చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకాసేపు ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు. ఇలాగే మిగతా చికెన్ అంతా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇదిగోనండి ఎంతో రుచికరమైన చికెన్ పకోడీ రెడీ. మా వరుణ్ అయితే చాలా ఎంజాయ్ చేశాడండి. బయట నుంచి తెచ్చేది
పీస్ చాలా గట్టిగా ఉంటుందండి. ఇది స్మూత్గా ఉండడం వల్ల వాడైతే చాలా రోజుల తర్వాత బాగా తిన్నాడు అని చెప్పాలి. మేము దాంతోపాటు స్ప్రైట్ కూడా ఎంజాయ్ చేసాం. మీకు ఈ వంట బాగా నచ్చింది అనుకుంటాను. మరి ఒక కొత్త వంటకంతో మిమ్మల్ని నేను కలుస్తాను. నా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి.